శ్రీ గురుభ్యో నమ. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమ. శ్రీమాతృభ్యో నమ. శ్రీపితృభ్యో నమ. శ్రీ గురుభ్యో నమ. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమ. కురుకృపాహి కేవలం. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు దైవం మానుష రూపేణ శీర్షికకు స్వాగతం. కంచికామకోటి పీఠానికి 68వ పీఠాధిపతిగా భాసిల్లినటువంటి మహనీయులు సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క లీలా విశేషాలను మనం చర్చించుకుంటూ, కాంచీ క్షేత్రమునందు త్రికాల పూజలు నిత్యము చక్కగా ఆ చంద్రమౌళేశ్వర స్వామి వారికి, మహాత్రిపుర సుందరీ దేవి వారికి అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నాయి. ఆ రోజు కూడా చక్కగా స్వామివారి యొక్క ద్వికాల పూజ పూర్తయింది. తీర్థం ఇవ్వడానికి జనాలందరూ కూడా, తీర్థం స్వీకరించడానికి జనాలందరూ కూడా ఉద్యుక్తులు అవుతున్నారు అక్కడ. ఈలోపు ఒక చిన్న పసిపాప అటుగా వెళ్ళడం గమనించి కాస్త ఆ అమ్మాయి ఆందోళనగాను ఏడుస్తున్నది. ఏమిటి అని వివరం కనుక్కుంటే ఆ అమ్మాయి మెడలో ఉన్నటువంటి గొలుసు ఎవరో తస్కరించారు, అంటే దొంగలించారు. ఆ తల్లిని ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వారందరూ కూడా ఇక ప్రశ్నల వర్షంతో నింపేశారు. మీరు నిజంగా వేసుకునే వచ్చారా, చూసుకున్నారా, మళ్ళీ మాట జాటకూడదు, ఇది అసలే స్వామివారు నడిచేటువంటి క్షేత్రం, ఇది జాగ్రత్త, మీరు గుర్తు చేసుకోండి ఒక్కసారి, నిజంగా వేసుకునే వచ్చిందా పాపాయి, ఇక్కడ ఉన్నదా, బయట ఎక్కడైనా పడిపోయిందా, చూసుకున్నారా, ఈ ప్రశ్నలతోటి వారిని కూడా ముంచెత్తేశారు. వారు ఆ పిల్ల ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతము ఇందాక వారు చెప్పిన విధంగా అన్ని చోట్ల వెతికి ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఇంకా సరే అమ్మవారికి కైంకర్యం అనుకుని స్వాములు తీర్థం కోసం స్వామివారి దగ్గరకు వచ్చారు. రాగానే స్వామివారు ఆ పసిపాపని వాళ్ళ అమ్మగారిని ఇద్దరినీ కూడా మీరు పక్కన నుంచోండి కాసేపు అన్నారు. అలా పక్కన నుంచోబెట్టారు. చక్కగా తీర్థం అందరూ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాస్త కొంత వయస్సు మళ్ళినటువంటి ఒక స్త్రీ రాగానే ఆ ఉద్ధరిని స్వామివారు లోపల వేసేసి ఇచ్చేసేయి అని అన్నారు. ఆయన చూడండి, సాధనా బలం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. మనిషి చేసేటువంటి అనుష్ఠానము అందులో కనుక ఏ విధమైనటువంటి దురుద్దేశము లేకపోతే అది మహిమాన్వితమైనటువంటి ఒక రక్షణ వలయంగా మనిషి చుట్టూ అణిమాది అష్టసిద్ధుల వలె, అదే కదా మనం అమ్మవారిని మనం ధ్యానించినప్పుడు ఏమని చెప్తాం, అణిమాదివిరావృతాం మయూఖైహి అంటాం మనం. అణిమాది అష్టసిద్ధులు కూడా అమ్మవారికి చుట్టుపక్కల కిరణముల వలె అవన్నీ కూడా చుట్టుకుని వలయాకారంగా ఉన్నాయట అమ్మవారికి. అలా అమ్మవారి సాధన చేసేటువంటి, నిరంతర తపస్సు చేసేటువంటి మహనీయుల చుట్టూ ఈ అణిమాది అష్టసిద్ధులు కూడా వలయాకారంలో కిరణ ప్రభావంతో ఉండి ప్రతి పరిస్థితిని అంచనా వేయగలిగినటువంటి మహాదార్శనికతను వారికి ప్రసాదిస్తాయి. అందుకనే వారు మహనీయులు, దైవస్వరూపులు అయ్యారు. జాగ్రత్తగా గమనించాలి. ఆ అమ్మాయి రాగానే తీర్థం కోసం ఉద్ధరిని అలా గిన్నెలో వేసేశారు స్వామివారు. ముందు ఇచ్చేసేయి అన్నారు. ఆవిడ కొంచెం తడబడింది. ఏమిటి స్వామి, ఏమి చేయాలి నేను అని అన్నారు. ఎందుకమ్మా పాపాన్ని మూటగట్టుకుంటావు, ఒక పసిపిల్ల మెడలో ఉన్నటువంటి గొలుసును తస్కరించి నువ్వు ఏం సాధించబోతున్నావు, నువ్వు అర్థమవుతోందా నువ్వు చేస్తున్నటువంటి పని ఎంత తప్పైనదో, ముందు ఇచ్చేసేయి అని అన్నారు. అంతవరకు డాంబికం ప్రదర్శించినటువంటి ఆ స్త్రీ తీసి ఆ గొలుసు ఆ అమ్మాయి చేతిలో పెట్టేసింది. పిలిచి ఆ పాప తల్లిని కూడా పిలిచి స్వామివారు తీర్థం ఇచ్చి జాగ్రత్తగా ఇంక వెళ్ళి రమ్మని పంపించారు. స్వామివారు తీర్థం అంతా ఇచ్చేసిన తర్వాత ఈ గృహిణిలో కొంత పాపము చేసినటువంటి భావనకంత కనపడుతున్నది ఆ అమ్మాయిలో. ఆయన తిరిగి వచ్చి బయటికి, అంటే లోపలికి వెళ్ళిపోబోతూ ఆ గృహిణిని చేసి ఇక నుంచైనా సరే వద్దన్న పని చెయ్యొద్దు అన్న మాట మాట్లాడి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ స్త్రీ ఆలోచనలో పడింది. ఏమిటది, ఎవరు వద్దన్నారు, ఏం వద్దన్నారు, ఆ వద్దన్న పని నేనేం చేశాను అన్నటువంటి ఒక స్పృహ ఆ అమ్మాయికి కలగక కాస్త సందిగ్ధంలో పడింది. ఒక్కసారి ఆలోచించుకుంటే తను చేసినటువంటి పొరపాటును అర్థమయ్యేటట్టుగా స్వామివారు ఆమెకు అవలోకనం చేశారు. ఆమె భర్త ఒక చిన్న ఉద్యోగి, చిరుద్యోగి, ఒక గుమాస్తా ఉద్యోగి.
ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి నియమం ఏమిటి అంటే క్రమం తప్పకుండా సమయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళి తీరాలి అతను. ఈమె స్వామివారి యొక్క పూజ చూడాలి అన్న తొందరలో ఆ భర్తని కాస్త నిర్లక్ష్యం చేసి, అంటే ఆ భర్త నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా, నువ్వు కొంచెం నాకు అన్నం వడ్డించేసి తర్వాత వెళితే నేను కాస్త ప్రశాంతంగా వెళ్తాను కదా అని ఆ భర్త అడిగితే, ఈ భార్య స్వామివారి పూజ చేసుకోవాలి అన్నటువంటి తాపత్రయంలో అది మీరే చూసుకోండి అని కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించి తాను పూజకు వచ్చేసింది. మీరే వడ్డించుకుని తినండి, ఏం పర్వాలేదు, ఒక్కరోజుకి ఏమైపోదు, కొంపలంటూ పోవు, మీరే తినండి అని చెప్పేసింది. తాను మటుకు పూజ చూడడానికి వచ్చేసింది. స్వామివారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాదనుష్ఠితా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. గొప్ప గొప్ప ప్రవచనాలు ఇచ్చేటువంటి మహనీయులు, గొప్ప గొప్ప మతాలను సృష్టించేటువంటి ప్రబుద్ధులు, డాంబికులు మొట్టమొదటగా పట్టుకునేటువంటి పుస్తకం భగవద్గీత. అందరికీ భగవద్గీతే కావాలి, కానీ అందులో చెప్పబడినటువంటి ధర్మం ఎవరికీ అక్కర్లా. ఎందుకంటే కర్మరాహిత్యము, కర్మ సన్యాసం. నువ్వేమీ చేయక్కర్లా, ముక్కు మూసుకు కూర్చో, అన్నీ అయిపోతాయి. ఇలా చెప్పే ప్రబుద్ధులే సమాజాన్ని కర్మభ్రష్టత్వం వైపు నడిపిస్తూ కర్మ అనేది సమాజంలో లేక ఈనాడు ఈ అతివృష్టి, అనావృష్టి, ఈ క్షామడాంబరాది ఈ అతి పరిస్థితులన్నిటికీ కారణమవుతున్నారు వాళ్ళు. అంతటి మహనీయమైనటువంటి ఆ భగవద్గీతనందు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పినటువంటి కృష్ణం వందే జగద్గురు అని లోకానికి మొట్టమొదటి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఏకైక అక్షర సత్యవాక్యం ఏమిటి అంటే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాద్ అనుష్ఠితా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు, పరధర్మాలకి వైపు ఆకర్షితుడు కాకూడదు. పరధర్మాలకి ఆకర్షితుడు అయ్యే కంటే కూడా నీ ప్రాణాన్ని వదిలిపెట్టడం ఉత్తమమైనది కదా అంటారు ఆయన. స్వామివారు ఆంతర్యం ఏమిటి అంటే, ఇందులో చెప్పబడిన ఆంతర్యం ఏమిటంటే భక్తి, స్వామివారిచ్చే తీర్థము, వీటి యందు నీకు ఎంత శ్రద్ధ ఉన్నా అది కాదు ప్రామాణికత. నీ ధర్మం ఏమిటి? ఒక భార్యగా నీ ధర్మము సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస అని చెప్పబడినటువంటి నీ ధర్మం ఏమిటి అంటే, నీ భర్త యొక్క యోగక్షేమంలో నీకు ముఖ్యము. నీ భర్త యొక్క ధర్మాన్ని నీవు ఆచరించినప్పుడే అక్కడ తీర్థము తీసుకోకపోయినా భావన చేస్తే తీసుకున్న ఫలితం నీకు కలుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. అంతటి మహనీయమైనటువంటి వాక్కులు చెప్పే పరమాచార్య స్వామివారు ఆ భర్తని ఉపేక్ష చేసి స్వామివారి తీర్థం కోసం పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు 2 రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం జాగ్రత్తగా గమనించాలి. తెలుసో తెలియకో ఆ క్షణంలో ఆ భర్త ఆ స్వామివారిని నిందించే ప్రమాదం ఉన్నది. అంతేనా కాదా? నాకు అన్నం పెట్టమంటే పెట్టకుండా వెళ్ళి ఎవరిదో పూజ చూసుకోవడానికి వెళ్ళిపోయింది అని గురునింద చేసినటువంటి పాపం కూడా అమ్మాయికి తగులుతోంది. అనునయించి సముదాయించి ఒక్క క్షణం చూసుకుని నీవే నాకు రక్ష అని చెప్పి ఉన్న అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. తృణీకరించి వారిని దూషించడానికి కారణభూతురాలైనటువంటి పాపము, భర్త యొక్క ధర్మాన్ని నిర్వర్తించకుండా ఇక్కడికి వచ్చి పూజలో కూర్చొని తన బాధ్యతను విస్మరించిన పాపము, 2 పాపములు ఆ అమ్మాయికి తగలడానికి ప్రమాదం ఉంది కదా. జాగ్రత్తగా ఆలోచించండి. ఎంత సూక్ష్మమైనటువంటి అంశము స్వామివారు చక్కగా ఒక ఆలతి మాటలతో మనకి తెలియచెప్తున్నారో చూడండి. నీ ధర్మం నిర్వర్తించు. నీ భర్త అది సుఖంగా సంతోషంగా అతను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, మీరు వెళ్ళిన తర్వాత నేను చక్కగా స్వామివారి పూజ చూసి వస్తానండి 1 గంట పాటు, ఎవరు కాదంటారు? తన ధర్మాన్ని నిర్వర్తించిన తర్వాత కూడా అలాంటి ప్రతికూలత ఉన్నప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకొని వెనక్కి రాగలిగితే అందులో దోషం ఏముంది? ఇక ధర్మాన్ని అతిక్రమించటము, ఇలా వెళ్ళిపోయినందుకు ఆ అసహనాన్ని ఆ భర్త స్వామివారి మీద మాటల రూపంలో చూపించి ఉంటే ఎంతటి పాపం అందులో ఉండే దాంట్లో. అలా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకుండా నువ్వు అలా బయటికి రావడం ఎంతవరకు సబబు అని చెప్పినటువంటి స్వామివారి మతం ఆమెకు అవగతమయ్యేలా చేశారు. ఒక భాగవతం చదివితే మనకి నీతి కథలు కొన్ని బోధపడుతూ ఉంటాయి. మనకి
మహాముని అంటే తపస్సు చేసినటువంటి వారి యొక్క తాపసిక శక్తి, ఆ తపశ్శక్తి ఏదైతే ఉందో దాన్ని ఎలా సద్వినియోగం చెయ్యాలి అనేది కూడా ఒక ఒక మర్మం అది మనకి. ఒక మహా తపస్వి అడవిలో చక్కగా కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక కొంగ చెట్టు పైన కూర్చొని ఆయన మీద రెట్ట వేసింది. సంయమనాన్ని కోల్పోయినటువంటి ఆ తపస్వి ఒక్కసారి కొంగకేసి ఆగ్రహోదగ్రుడై చూసగానే ఆ కొంగ చచ్చిపడి అంటే నేను మాడి చచ్చిపడి కింద పడిపోయింది. ఆయన చూసి ఆయన అయ్యో ఇలా జరిగింది ఏమిటా అని అనుకున్నాడు. ఆ తపస్వి వెళ్ళాడు, గ్రామంలోకి వెళ్ళి భిక్షాటన కోసం వెళ్ళాడు. ఒక ఇంటి ముందు ఆయన భవతి భిక్షాందేహి అనుకుంటూ చక్కగా ఒక ఇంటి ముందు ఆయన నుంచున్నాడు. ఇంతకీ రాదు అంతకీ రాదు ఆ ఇల్లాలు. ఆలస్యం అవుతోంది, ఆకలి. అంటే తపస్వి సాధన చేసేటువంటి వ్యక్తి కొన్నింటికి తనని తాను ఓర్చుకోలేకపోవడం అనేటువంటి ఆ దుర్లక్షణం కూడా అది తపస్సుని భంగపరిచేటువంటి అంశం, అది గమనించాలి. ఆకలితోటి నకనకలాడిపోతున్న ఆకలి, ఆ ఇల్లాలు ఆలస్యం చేస్తోంది, ఆయనకు కోపం వస్తుంది. ఆవిడ భిక్ష తీసుకుని బయటికి రాగానే కోపంతో చూశాడు ఆ ఇల్లాలిని. నువ్వు నన్ను కోపంతో చూడగానే మాడి అక్కడికక్కడ భస్మీపటలం అవ్వడానికి నేనేమైనా కొంగను అనుకున్నావా అని అడిగింది ఆవిడ. ఒక్కసారి హతాశుడయ్యాడు తపస్వి. అక్కడ జరిగినటువంటి ఆ దృశ్యము, ఆ సంఘటన ఈవిడికి ఎట్లా తెలిసింది? ఎలా తెలిసి ఉంటుంది ఈవిడికి? ఎలాంటి వ్రతం చేస్తోంది ఈవిడ? ఎలాంటి సాధన చేస్తోంది ఈవిడ? అనుష్ఠానపరురాలా, తపస్వియా, ఎవరు ఈవిడ అన్నటువంటి అనుమానాలు ఆయన మనస్సులోకి తలకెత్తాయి. అప్పుడు ఆవిడ అతని మనస్సులో ఉన్నటువంటి మాటను సైతం వెంటనే గ్రహించగలిగింది ఆవిడ. అయ్యా, నేను ఏ తపస్సు వ్రతమో నేను చేయడం లేదు. నేను నా ధర్మమైనటువంటి నా పతిసేవను ముగించుకుని ఆ తర్వాత మీకు భిక్ష తీసుకురావడం వలన ఇంత ఆలస్యమైంది. నా ధర్మముల యందు ఉత్కృష్టమైనటువంటి ధర్మము నా పతిసేవ కాబట్టి అది నన్ను ఎప్పుడూ కూడా రక్షణ కవచంలా నిలబెడుతుంది అన్న నమ్మకం నాకున్నది అన్నది ఒక్క మాట ఆవిడ. అలా స్వామివారు అలాంటి ఆ ధర్మాన్ని ఆ స్త్రీ నిర్వర్తించి నువ్వు వద్దు అన్న పని చెయ్యకుండా నీ భర్త అడుగుజాడలలో ఉండడం వలన అది ఎంతో నీకు ధర్మాన్ని సమకూర్చి పెడుతుంది అన్న సూక్ష్మాన్ని ఆమెకు తెలియజేసి ఆవిడ చేసిన తప్పుకి పశ్చాత్తాపపడేలా ఆవిడ మనస్సును మార్చి చక్కగా ఆవిడని ఇంటికి సాగనంపారు. ధర్మము అంటే లేకపోతే భక్తి అంటే అది మూఢత్వములో లేదది. భక్తి అనేటువంటిది జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక అంశం. అది భక్తికి జ్ఞానము కొలమానము కాదు, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆ భక్తి మూఢత్వానికి దారి తీయకూడదు. విచక్షణ సహితంగా ఉండాలి, పరిస్థితుల్ని అవగతం చేసుకుని వెళ్ళాలి, సాధనా పటిమను కూడుకొని ఉండాలి. ఇంతటి మహత్తరమైనటువంటి సూక్ష్మమైన అంశాలని అలతి పదాలతో, అలతి సంఘటనలతో మనకి తెలియజెప్పినటువంటి సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఎంతేని మనం కృతజ్ఞతగా ఉండవాలి. అలాంటి మహనీయులను మరొక్కసారి సంస్మరించుకునేటువంటి అవకాశం ఇవ్వాలని ప్రార్థిస్తూ సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి దివ్య పాదార విందార్పణమస్తు.